హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? సో నేనైతే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే షో మీద రివ్యూ అయితే చెప్పబోతున్నాను. ఈ మేడ్ ఫర్ ఈచ్ అదర్లో 10 కపుల్స్లో 9 కపుల్సే మిగిలారు. సండే ఎపిసోడ్లో ఇండివిజువల్గా అండ్ హరిత హరీష్ గారు అయితే వెళ్ళిపోయారు. వాళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ అయితే ఆసం అనిపించింది. కానీ కొన్ని రియాలిటీ అయితే ఉంది, కానీ షో కాబట్టి ఫార్మాలిటీ అవ్వాలి కాబట్టి సో అతనైతే వెళ్ళిపోవడం జరిగింది. ఈరోజు మండే ఎపిసోడ్లో బిగ్ బాస్ లాగా ట్విస్ట్లు టర్న్లు మిక్స్డ్ ఆఫ్ ఎమోషన్స్ అయితే అంతా ఏం లేదు. జస్ట్ లైట్గా ఓకే ఓకే అన్నట్టు మిక్స్డ్ ఆఫ్ ఎమోషన్స్ ఉన్నాయి, కొంచెం టాస్క్లు ఉన్నాయి. సో అదనమాట. సో మండే ఎపిసోడ్ స్టార్ట్ చేయగానే మనకి శాండ్రా మహేష్ కొంచెం ఏడుస్తూ కనిపించారు. ఎందుకంటే చాలామంది శాండ్రా మహేష్కే ఓట్స్ వేశారనమాట. సో వీళ్ళందరూ ఒకలాగున్నారు, వీళ్ళిద్దరూ మాత్రమే ఒకలాగున్నారు. సో గోల్డెన్ది మనం గెలుచుకుంది లాస్ట్ వీక్ వసంతి అండ్ కళ్యాణ్ అనమాట. కొంచెం నూకరాజు మధ్య వాళ్ళ మధ్య కొంచెం కామెడీ అయితే జరిగింది. తర్వాత లవ్ గురి అయితే ఎంటర్ అయ్యి మనసులో ఉన్న ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ అయితే చేయమన్నాడు. దాంతోపాటు ఏంటంటే గిఫ్ట్స్ ఎవరెవరికి ఎక్కువ ఇచ్చారనేది కూడా చెప్పారనమాట. సో 1 by 1 వచ్చేసి తన లవ్ గురించి ఎక్స్ప్రెస్ చేసుకున్నారు. గిఫ్ట్స్ ఎవరు ఎక్కువగా ఇచ్చారని కూడా చెప్పుకున్నారు. అండ్ మన కళ్యాణ్కి అండ్ మహేష్కి కొంచెం వార్ జరుగుతుంది కదా. సో దాంతోపాటుగా అతనైతే హార్ట్ఫుల్గా సారీ అయితే చెప్పాడు. ఇదంతా జస్ట్ ఇలా జరిగిపోయింది. కొంచెం ఇందులో అయితే కొంచెం ఎమోషన్ అయితే పండింది అనుకోవచ్చు. కమింగ్ టు నెక్స్ట్ వచ్చేసి మన వాళ్ళు ఎక్కువగా ఎవరైతే గిఫ్ట్స్ ఇచ్చారో వాళ్ళని కాకుండా మిగతా వాళ్ళని సెలెక్ట్ చేసి బయటికి పంపించి ఇండివిజువల్గా గిఫ్ట్స్ అనేది ప్రిపేర్ చేయమని ఒక టాస్క్ అయితే ఇచ్చారనమాట. సో రకరకాలుగా గిఫ్ట్స్ అయితే ఇచ్చుకుంటాం కాబట్టి వాళ్ళకి నచ్చిన గిఫ్ట్లు వాళ్ళైతే చేశారనమాట. మిగతా మ్యాన్షన్లో ఉన్న వాళ్ళందరినీ పిలిచి ఎవరు అంటే తన పార్ట్నర్ ఏదైతే చేసిందో ఆ గిఫ్ట్ని గెస్ట్ చేయమనేది టాస్క్ అనమాట. కొంతమంది గెస్ట్ చేశారు, కొంతమంది అయితే గెస్ట్ చేయలేదు. గెస్ట్ చేయని వాళ్ళ ఫేస్ అయితే చాలా సాడ్గా ఉంది. గెస్ట్ చేసిన వాళ్ళ ఫేస్ అయితే చాలా హ్యాపీగా అయితే ఉందన్నమాట. ఇందులో కొంచెం సడన్గా మన నీతు ఉంది కదా, మాస్టర్ గారు గెస్ట్ చేయలేదన్నమాట. సో నీతు ఇందులో ఏముంది ఇవ్వడానికి అని చెప్పి అయితే అని ఫాస్ట్గా వెళ్ళిపోయి తన గిఫ్ట్స్ తీసుకొని ఆ మాస్టర్కి ఇచ్చింది, వాళ్ళ హస్బెండ్కి. అతను ఒక్కసారికి షాక్ అయ్యారనమాట, ఏముంది ఇందులో ఇవ్వడానికి అన్నట్టు. సో ఆ బాధతో కొంచెం ఆమె ఇచ్చింది. తర్వాత కొంచెం బాధపడింది, అన్నీ నువ్వే అనుకుంటూ. మనోళ్ళు తెలిసిందే కదా మీరంటే నాకు ఇష్టం అని కొన్ని డైలాగ్స్ అయితే రాసుకొని వాళ్ళు ఒకళ్ళు ఇచ్చుకున్న గిఫ్ట్స్ ఇచ్చుకున్నారు. అలాగే లవ్ లెటర్ చదువుకొని ఎమోషన్స్ అయితే జరిగినాయి. టాస్క్ కూడా జరిగిందనమాట. సో మండే ఎపిసోడ్ అయితే ఇలా కొంచెం ఎమోషన్స్, కొంచెం టాస్క్ అండ్ లవ్ లెటర్ చదువుకోవటం ఇవన్నీ జరిగిందనమాట. సో మండే ఎపిసోడ్ ఇట్లానే ఉంది. మరి మీకు మీ ఫేవరెట్లో ఎవరు ఫేక్ పర్సన్ అనిపిస్తున్నారు, ఎవరు మీకు ఇంట్రెస్టింగ్గా ఉన్న కపుల్ ఎవరో కామెంట్ అయితే చేసేయండి. అండ్ ట్యూస్డే రివ్యూ అనేది కూడా చెప్తాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఇది నొక్కడం వల్ల నేను చెప్పే ప్రతి ఒక్క వీడియో అనేది మీ ముందుకు వస్తుంది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.